హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ బీఆర్కే న్యూస్ కి స్వాగతం. ఫస్ట్ ఎడిషన్ లో అయితే ఈరోజు ముందుగా మనమైతే తెలంగాణ పేపర్ అయితే తీసేసుకుందాం. ఈనాడులో ఏమొచ్చిందంటే ట్రంప్ సుంకాలు చెల్లవు, అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ, ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్లపై రద్దు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికైతే బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది సార్. రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు మనము తెలంగాణలో ఈనాడులో కనుక చూసుకుంటే ట్రంప్ సుంకాలు చెల్లవు, అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ, ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్ల రద్దు. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది, ఎదురు దెబ్బ కూడా తగిలినట్టు కూడా తెలుస్తుంది సార్. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అమ్మా మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్త కనుక శుభవార్త కనుక ఒక 10 రోజుల ముందు అయితే మనం ఈ అమెరికా అధ్యక్షుడితో మొన్ననే ట్రేడ్ కుదిరించుకున్నాం, ట్రేడ్ డీల్ కుదిరించుకోకపోతుంది. ఇది కొంచెం 10 రోజుల ముందు అయితే బాగుండేది. అంటే మననే కాదు, ప్రపంచంలో అన్ని చాలా దేశాలు బెదిరించి అదిరించి రకరకాలుగా బాధ పెట్టి చివరికి 50 నుంచి 18 తగ్గించారు. మనకైతే 18% కూడా కరెక్ట్ కాదు, 3 నుంచి 5% డీల్ వరకు ఉండే మనకి సుంకాల పెంపుతో మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించారు. కానీ ఆయనను గడగడలాడిస్తూ సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు మంచి తీర్పు చెప్పింది. వరకంగా అధ్యక్షుడివి నీకు అధికారాలు లేవు, ఎమర్జెన్సీ అధికారాలు దేని వినియోగించి దాన్ని వినియోగించాలి, కానీ ట్రేడ్కు కూడా అడ్డగోలుగా ఎమర్జెన్సీ అధికారులు విధిస్తే లాభం లేదు, వినియోగిస్తే లాభం లేదు. ఇక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు లేవు, దానివల్ల 2 రకాల నష్టమైంది నీకు, మన అమెరికా ప్రజల్ని నష్టం చేసేవారు. మీరు లేరు, కానీ నేను దాదాపుగా ఈ సంవత్సరంగా అదే చెప్తున్నాను. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు మన మీద సుంకాలు విధిస్తున్నా అనుకుంటున్నాం ఆయన, కానీ వాళ్ళు అనుభవించేది వాళ్లే కదా. ఇక్కడి నుంచి సుంకాలు విధిస్తే మనం అక్కడికి తీసుకెళ్తే ఆ వస్తువులు మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎగుమతి చేస్తే ఆ వస్తువులు వాడేది వాళ్లే కనుక తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అంటే ఆ వస్తువులు వాడేటోడు కడతాడు, మనం కట్టం కదా. కాకపోతే వాడేవాడు ఆలోచన చేసుకుంటాడు, అమెరికా వస్తువు మనకంటే చీపా, మన వస్తువు అంతకంటే చీపా అని ఆలోచన చేసుకుని కొంటాడు. కనుక అమెరికా ప్రజలకే నష్టం అన్నాడు. అదే మాట నేను సంవత్సరం చెప్తున్నాను. ఇవాళ నేను సుప్రీంకోర్టు అనేది న్యాయవాదిగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను ప్రెడిక్ట్ చేసింది సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల ధర్మాసనం కూర్చొని 9లో 6 ఏమో ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పిచ్చారు, ఏమో అనుకూలంగా. అంటే 2/3 మెజార్టీతో నిన్న ఆ తీర్పు గమనించబడ్డది. సరిగ్గా ఇంకో మాట కూడా అన్నారు, ఫిబ్రవరి ఏదైతే ఈ కేసు వేసిండ్రు కదా, ఫిబ్రవరిలో వేసిన కేసు నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి ఉన్నాం, అంటే సంవత్సరంగా మీరు అక్రమంగా వసూలు చేసిన 16 లక్షల కోట్ల రూపాయలు, ఇది అన్ని దేశాల నుంచి సుంకాల పేరు మీద వీళ్ళు వసూలు చేసిన 16 లక్షల కోట్ల రూపాయలు, ఈ 16 లక్షల కోట్ల రూపాయలను వెంటనే కక్కాలి, మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని తీర్పిచ్చింది. ఇంట్లో ఇంకొక మాట వరుసగా సీరియల్ చూస్తే, ఒకటేమో ఈ సంవత్సరానికి జరిగిన కేసులు అనేక రకాలుగా అభ్యంతరాలు వచ్చినాయి. ట్రంప్ వకీళ్ళు కూడా మాట్లాడిన అక్కడ వాదనలు చేసినారు, వాదోపవాదాలు జరిగినాయి. అంతకుముందు మొత్తం దేశంలో ఉన్న ఫెడరల్ కోర్టులు దీన్ని వ్యతిరేకించినాయి. అంటే అమెరికా అధ్యక్షుడిగా హక్కు లేదు, ఎట్లా పడితే అట్లా టారిఫ్లు విధించడానికి, దానికి పార్లమెంట్ కి అధికారం ఉంది, అట్లాగే పార్లమెంట్ కు ఉంది. ఆయా దేశాలు 2 వాణిజ్య శాఖ మంత్రులు కూర్చొని చేయాల్సిన ఒప్పందానికి మీకు హక్కు లేదని గతంలోనే అమెరికా అధ్యక్షుడిని ఈ కింది ఫెడరల్ కోర్టులు చాలా అభిశంసించింది. ఫెడరల్ కోర్టుకు హక్కు లేదు, నేను దేశ అధ్యక్షుడిని, ఫెడరల్ కోర్టులు అక్కడెక్కడ రాష్ట్రాల వ్యవహారాలు చూసుకోవాలి, నాకు సంబంధం ఏందని చెప్పి ఆయన తెగించి సుప్రీంకోర్టు దాకా పెట్టిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న తీర్పుతోని ఏడదలమైంది, నువ్వు అధ్యక్షుడే కానీ సర్వాధికారి కాదు, నీకు ఎమర్జెన్సీ అధికారాలు ఉన్నా కూడా ట్రేడ్ లో ఎమర్జెన్సీ అధికారాలు వినియోగించే క్రమం ఎప్పుడైతుంది, యుద్ధాలు ఉండి మొత్తం మీద అంతర్గత కలహాలు ఉండి అంతర్యుద్ధం ఉంటే అప్పుడు మాత్రమే ఉంటది, కానీ ఇవి ఎట్లా పడితే అట్లా అధికారం లేదని చెప్పి వీళ్ళు చెప్పేసింది. దీంతో ఈ 16 లక్షల కోట్ల రూపాయలు ఈ 1 ఇయర్ అయిపోయింది కదా, ఇవి ఎట్లా కక్కాలి, ఏ రకంగా వాళ్ళకి చెల్లించాలి, లేకపోతే మళ్ళీ అందరితోని ఒక్కరితోని మరి డీల్ కుదిరించుకుంటారా అనేది ఉన్నది. ఈ ట్రంప్ మొండివాడు, సీత ఎవడు చెప్పినా వినడు కదా. ఆయన ఏమంటున్నాడు, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఉంది నాకు అసలు. ప్లాన్ బి అంటే ఏంటిది, ఇప్పుడు ఒక్కొక్క దేశంతో మళ్ళీ మన చర్చలు మొదలు పెడతాడు, పెట్టి మీరు ఇప్పుడు విధించిన సుంకాలకు ఒప్పుకోండి, మీరు మేము కుదుర్చుకుందామని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తారు.
కానీ దాదాపు 40-50 దేశాల మీద ఆయన సుంకాలు వేశాడు. ముఖ్యంగా 10-12 దేశాలు, ముఖ్యమైన దేశాల మీద సుంకాలు వేశాడు. అంటే మళ్ళీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలంటే ఉదాహరణకు మన భారత్తో ఉన్నది. మన కుదిరిన ట్రేడ్ డీల్ ఒప్పుకోండి బాబు ఒప్పుకోండి అని చెప్పి మనం బతిమలాడతాడు. అంటే ఏంది, మనం 18కి ఒప్పుకుంటామా? గతంలో 3-5 ఉన్నది కదా, సుప్రీంకోర్టు కొట్టేసింది కదా నీ తీర్పు, నీ చర్యను. మరి మన పాతదే ఉండాలని మనం అంటామా? అంటే మన పాతదే ఉండాలంట కదా. కొత్తగా 18 అంటే 50 దాకా వేసి, అంటే వాత వేసి మళ్ళీ మందు తానే, అంటే దెబ్బ తానే కొట్టి మందు తానే కూర్చుంది. ఇప్పుడు దెబ్బ కొట్టిన దానికి ఆయన ఎదురు దెబ్బ జరిగింది కదా. అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం కూడా మనలాంటి కదా చాలా దేశాలు వ్యతిరేకిస్తాయి. మాకు పాత సుంకాలు ఏముంది అవే విధించమని చెప్తాం. కనుక ఏవైతే ఇప్పుడు ఆయనకుందో, ఆయనకు ఆ రెండో మార్గం కూడా అంటున్నాడు, కానీ ముసుగుపోయినట్టు లెక్క. తెరవాలంటే కూడా చాలా కష్టపడాలి. అంటే కాళ్ళ బేరానికి రావాలి. ఇప్పటిదాకా తలబిరుస్తనంతో ఏది పడితే అది మాట్లాడిండు, ఎవరి మీద పడితే వాళ్ళతోని పంచాయతీ పెట్టుకున్నాడు. రష్యాతోని మనము చమురు దిగుమతి చేసుకుంటే ఆపితే గాని మిమ్మల్ని 50% సుంకాలు వేయనన్నాడు. మనను మంగళంలో పెట్టి బతిండు. ఇవాళ అడకత్తిలో పొగ చెక్కదాగా వేసిండు. అటు పక్క రష్యాతోని పంచాయతీ పెట్టుకోలేం, ఇటు అమెరికాతోని మనం వ్యతిరేకంగా ఉండలేం. కనుక అటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఒత్తిడి చేసి మరి మనలాంటి దేశాలతోని ఇవాళ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. మరి ఆ ఒప్పందమే ఖరారు చేసుకోమంటే మనం ఎందుకు ఇంటాం? అంటే ఆనాడు వారిది పై చేయి, ఇవాళ మనది పై చేయి. సుప్రీంకోర్టు అన్నది కనుక తిరుగు కూడా లేదు. ఎందుకంటే 2/3 మెజార్టీతో వచ్చింది. ఆయన అపాయింట్ చేసిన జడ్జీలు కూడా ఆయన హయాంలో, ఈ సంవత్సరం అయింది ఆయన వచ్చి, జనవరి 20, 2025, జనవరి 20, 2026కి సంవత్సరం అయింది. కనుక ఆయన అపాయింట్ చేసిన జడ్జీలు ఇద్దరు కూడా ఈయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. జడ్జీలు ఎవరైతే న్యాయమే కదా, తమ్ముడే పేకాటే అన్నట్టు, ధర్మం ఒకటే కనుక వాళ్ళు చెప్పారు. రేపు పొద్దున ఇప్పుడు ట్రంప్ అందరి దగ్గరికి కాళ్ళ బేరణ తిరగాల్సి వస్తుంది. ఇది మంచి పరిణామం అంటున్నాను. ఎందుకంటే ఇట్లా ఒక అధ్యక్షుడు లేకుంటే రాజులాగా ప్రవర్తించి, ప్రజలే అంటున్నారు, అమెరికా ప్రజలు, నువ్వు రాజు కాదు అమెరికాకు, ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పి స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పారు. 2,500 చోట్ల పెద్ద ఎత్తున నిరసన, మనకు దాదాపు 15-20 లక్షల మంది ఎక్కడికక్కడ ట్రంప్ రాజు కాదు, మాకు రాజరికం లేదు అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా మనకు ఊరేగింపులు కూడా చేశారు. చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. కనుక ఇప్పుడు ప్రజలకు కూడా ఒక రకమైన వెసులుబాటు ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఆయన ఇష్టమైనట్టు సుంకాలు పెంచి మా మీద చేయకుండా ఉంటాడని. ఇంకా చాలా దుర్మార్గాలు చేశాడు. గ్యాస్ స్టేషన్లలో లేకుంటే సూపర్ బజార్లో పనిచేసే మన దేశం నుంచి పోయిన వాళ్ళని కూడా పని చేయించుకోవద్దు అన్నాడు. ఆయన ఇంట్లో పని మనుషులు కూడా ఉన్నారు. ట్రంప్ ఇంట్లో కూడా మన భారతీయులు పనిచేస్తున్నారు. అందరినీ తీసేసి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకు తీసేసిన కొద్ది అక్కడి అమెరికన్స్ పెట్టుకోవాలంటే మన వాళ్ళకి ఇచ్చే జీతాల కంటే 3 ఇత్తలు జీతం ఎక్కువాల్సి వచ్చింది. ఇవన్నీ చాలా రకరకాలు చేశారు. కనుక ఇప్పుడు ఈ సుంకాల విషయంలో ట్రంప్కి ఎదురుదెబ్బ జరిగింది. ఇది మంచిది. ప్రపంచానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే వెసులుబాటు ఇచ్చినట్లు లెక్క. ట్రంప్కు జ్ఞానోదయం అవుతుందా లేకపోతే అదే మండితనం పోతారా చూడాలి. రైట్. రామ్మోహన్ గారు, అదే మన ట్రంప్ ఏమంటున్నారంటే భారత్తో ఒప్పందానికి ముప్పేమీ లేదంట అన్నారు ట్రంప్. అంటే మరి భారత్తో ఒప్పందానికి ముప్పేమీ లేదనడానికి గల కారణాలు ఏమిటి? మరి ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైందని కూడా ఆక్షేపణ కూడా చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? రెండు ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వాడు కమ్యూనిస్ట్ అంటాడు ఆయన. రెండోది అంటే దేశంలో మాట్లాడిన వాళ్ళని కూడా, బయట దేశాలు ఎట్లా రష్యా కమ్యూనిస్టు, చైనా అంటాడు, మనల్ని కూడా అంటాడు గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశంలో ఉన్న వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని కూడా, ఇప్పుడు ఈయన రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని కూడా కమ్యూనిస్టులు వాళ్ళు అందుకని నన్ను వ్యతిరేకిస్తున్నారు అంటాడు. భారత్ తో వచ్చే ముప్పై లేదంటే మొన్న అదే ఫస్ట్ చెప్పింది అదే కదా నేను. అంటే ఒక 10 రోజుల ముందు కనుక ఈ శుభవార్త ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు కనుక వచ్చి ఉంటే మనం కాళ్ళబేరానికి ఇవ్వాల్సిన అవసరం లేకుండే, అంటే ఈ ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం లేకుండే. కనుక ఈ ఒప్పందం కుదిరింది కనుక మొన్న కుదిరింది కదా, భారత్ తో వచ్చే 30 లేదు, ఈ 18% ఫిక్స్ అయిపోతా అనుకుంటున్నాడు. మనం కూడా తిరగబడతాం అంటున్నాడు. మన మోడీ గారు కూడా మరి దీన్ని అంగీకరిస్తారా? మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు, అంగీకరిస్తారా చూడాలి. నా ఉద్దేశం ఏంటంటే మొన్న ఫ్రెష్ జరిగిన ఒప్పందం కదా, ఇది ఇద్దరి మధ్య 2 దేశాలు, నేను అది చెప్పాను టెక్నికల్ గా 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం కదా. ఆయన పెంచింది కాదు కదా ఇది, ఆయన పెంచింది 50% వరకు. 25 ఉంటే 25 నుంచి 50 చేసిండు. 50 చేసి మళ్ళీ తగ్గించాడు. ఆ 25లో 18 లేకపోతే మొత్తం 50లో 18 అంటే ఆ క్లారిటీ కూడా ఆయన ఇంతవరకు ఇవ్వలేదు. 18% ఫిక్స్ చేసుకున్నాం అంటున్నాడు. కనుక ఆయన మాటలు ఏంటంటే భారతదేశంతోనే ఈ 18% మొన్ననే 10 రోజుల కింద కుదుర్చుకున్నాం కదా ఒప్పందం, ఇది చెల్లుతుంది, దీనిలో వ్యతిరేకత ఉండదు అని మాట అనుకుంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుంది. రామ్మోహన్ గారు, అదే ఈనాడు పేపర్లో కనుక మనం చూసుకుంటే
సీఎం రేవంత్ రెడ్డి అయినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయినటువంటి ఇప్పుడు ఏమంటున్నారంటే కృత్రిమ మేధపై వార్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయండి, నీతి ఆయోగ్ తరహాలో నేషనల్ కౌన్సిల్ నెలకొల్పాలి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఏ ఇంపాక్ట్ సమిట్ 2026లో ప్రసంగించిన ముఖ్యమంత్రి. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? అదే మేడం, ఏ సదస్సు ఏ సమ్మిట్ ఢిల్లీలో వరుసగా 5 రోజులు జరిగింది. 16 నుంచి 20 వరకు నేను ముగింపు ఉత్సవాలు జరిగినాయి. ఇది ఒక రకంగా అద్భుతమైన సమావేశం అంటారు. ఇంకా ప్రపంచ దేశాలు మనకు మైక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో సహా ఒక 10-12 దేశాల అధ్యక్షులు లేకుంటే ఇతర ముఖ్యులు వచ్చారు. దాంతో పాటు దాదాపు 500 నుంచి 5,000 మందికి విదేశీ అతిథులు లేకుంటే మన పార్టిసిపెంట్స్ వచ్చారు. అట్లాగే దేశంలో కూడా లక్షలాది మంది అది చూసి వచ్చారు. అందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్నారు. ఆయన ప్రతిపాదన మంచిది, అంగీకరిస్తున్నాడు, ఎందుకంటే ఆహ్వానిస్తున్నాడు కూడా. రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన ఏంటంటే, మన గతంలో నీతి ఆయోగ్ నుంచి ఇప్పుడు అదొకటి మన అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిమెంట్ దాన్ని అది ఒకటి పెట్టారు ఇక్కడ, అంతర్జాతీయ తీర్పులు ఇవ్వడానికి. అట్లాంటిదే అప్పుడు కేసీఆర్ గారు హామీ అయింది. ఇప్పుడు ఈ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరిగిన తర్వాత మా దగ్గర అది పెట్టండి, తప్పక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, భూమి కూడా ఇస్తామంటున్నాడు. ఆ 2,500 ఎకరాల వరకు దాన్ని కేటాయిస్తామంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం ప్రతిపాదన మంచిది. మోడీ ఒప్పుకుంటారా లేకపోతే దీనికి తగ్గట్టుగా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో మరి తీర్మానం చేస్తారా అవి చూడాలి. దాని తర్వాత భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే ప్రపంచం దేశాల నిర్ణయం అవసరం లేదు, భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి నడిబొడ్డుగా ముఖ్యంగా దక్షిణ ఉత్తర భారతదేశాలకు మధ్యన భారత్గా ఉన్న హైదరాబాద్ పెడితే అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తా అంటున్నాడు, అవసరమైన ఏర్పాట్లు చేస్తా అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుంది. రామ్మోహన్ గారు, అదే ఈనాడు పేపర్లో కనుక మనం చూసుకుంటే బెంగాల్ సర్ వీధుల్లో జిల్లా జడ్జీలు ప్రస్తుత రిటైర్డ్ న్యాయాధికారులకు కేటాయించాలి, కలకత్తా హైకోర్టుకు సుప్రీం ఆదేశం. అంటే బెంగాల్ సర్ వీధుల్లో జిల్లా జడ్జీలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత రిటైర్డ్ న్యాయాధికారులకు కేటాయించాలని అయితే కలకత్తా హైకోర్టు అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సార్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? అంటే దేన్ని ఉద్దేశించి ఆ ఆదేశాలు జారీ చేయడం జరిగింది? ఇప్పుడు దేశంలో 12 రాష్ట్రాల్లో సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉంటే సవరించడానికి సమగ్ర సర్వే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు చచ్చిపోయిన వాళ్ళు, లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళు, లేకపోతే 1కి 4 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు తీసేసి దాన్ని ఫేస్ చేస్తారండి. మన ఉదాహరణకు సెల్ ఫోన్ లో చెత్త పేరుకపోతే ఏం చేస్తాం, మనకు మన బాక్స్ డిలీట్ చేసుకుంటూ ఆ బాక్స్ చెత్త బాక్స్ లో పంపిస్తుంటాం కదా, అట్లాంటిది అన్నట్టు. అయితే 12 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి. అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ కూడా అవి జరుగుతుంది. మిగతా 7 రాష్ట్రాలు వేరే, అంటే ఎన్నికలు ఇప్పుడు లేవు. మొత్తం 12 రాష్ట్రాలు జరుగుతున్న దానిలో ప్రతిసారి మనకు పశ్చిమ బెంగాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్వయంగా మమతా బెనర్జీ గారే వకీలుగా మారి సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చేసింది. అయినా సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మేము ఈ విధుల్లో జోక్యం చేసుకోము, సమస్య లేదు, మీరు సరుకు సహకరించాల్సింది. ఓటర్ లిస్ట్ సవరిస్తా అంటే ఎందుకు సహకరిస్తలేరు మీరు? అట్లా అని అర్హులైన ఓటర్ ఒక్కరు కూడా అందులో డిలీట్ చేయడానికి వీల్లేదు, అనర్హులు మాత్రం తప్పనిసరి తీసేయాల్సిందే. అర్హులు ఉంటే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమనండి, వస్తారు కదా. ఇప్పుడు మీ ఓటర్ నా ఓటర్ తీసేసాను అనుకోండి, తీసేస్తే మనం దరఖాస్తు పెట్టుకుని సరైన ఆధారాలు పెడితే మనం కరెక్ట్ అనుకుంటే మళ్ళీ చేసుకుంటారు కదా, నెల టైం ఇచ్చారు కదా దానికి అని అన్నారు. మరొక వారం రోజులు పొడిపించారు. ఇప్పుడు ఇక్కడ సుప్రీం హైకోర్టు తీర్పు ఏంటంటే, విధుల్లో అన్నారు, వీధుల్లో అంటే బెంగాల్ సర్ వీధుల్లో అంటే ఎవరైతే విధి నిర్వహిస్తున్నారో వాళ్ళల్లో మనకు జడ్జీలు నియమించండి, జిల్లాల జడ్జీలు నియమించండి, అప్పుడు నిష్పక్షపాతంగా జరుగుతుందని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అంటే ఏంది, ఇక్కడి మనకు ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ లేకుంటే కలెక్టర్లో నాకు న్యాయం చేస్తలేదు, మొత్తం ఎలక్షన్ కమిషన్ విధుల్లోకి పోతుంది కదా వాళ్ళు, దానివల్ల న్యాయం జరుగుతలేదు మమతా బెనర్జీ ఆరోపణ. ఆమె అదే రకంగా మన హైకోర్టులో వాదించింది. కానీ హైకోర్టు ఏమన్నదంటే, జిల్లా జడ్జీలను వేస్తే కొంత న్యాయంగా ఉంటారు వాళ్ళు కనుక మాకు జిల్లా జడ్జీలు వేయండి, ఈ విధుల్లో వేస్తే అప్పుడు మా ఆటోమేటిక్ గా ఈ డ్యూటీలు చేసే వాళ్ళు ఈ జిల్లా మీద ఒక రకంగా పెత్తనం చేస్తారు, దానివల్ల మాకు న్యాయం జరుగుతుంది, ఈ అధికార యంత్రాంగం నమ్మకం లేదన్న. మీ కలెక్టర్లే కదా, కలెక్టర్లు మీరు వేసుకునేదే, ట్రాన్స్ఫర్స్ మీరు చేసుకుందే, మీ కలెక్టర్ మీకు నమ్మకం లేకపోతే ఎట్లా అని ప్రజలు అంటున్నారు. మొత్తం మీద ఏంటంటే మమతా బెనర్జీ హైకోర్టులో కొంచెం ఆమెకు ఆ సానుకూల నిర్ణయం లభించినట్లు లెక్క.
ఈ వరం చెప్పానంటే జిల్లా జడ్జిలో నష్టం కూడా లేదంటున్నాను. ఎందుకంటే ఆమె నమ్మకం లేదు, ఒక అధికారి మీద నమ్మకం లేదన్నట్టు జడ్జిని వేయండి, ఒక ప్రతి జిల్లాకు జిల్లా జడ్జిని వేసి చేయండి అంటున్నారు. మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే అర్హుడైన ఒక్క ఓటర్ కూడా అందులో తొలగించడానికి వీలు లేదు. న్యాయ సూత్రంలో ఒకటి ఉందాం, ఏమనంటే 100 మంది అపరాధులు తప్పించకపోయినా సరే ఒక నిరపరాధికి శిక్ష పడుతుంది. ఇది కూడా అంతే. 100 మందిని డిలీట్ చేసినా సరే చేయకపోయినా సరే ఒక అర్హుడైన ఓటర్ను డిలీట్ చేయొద్దని మనం కూడా కోరుతున్నాం. సుప్రీంకోర్టు కూడా అదే అన్నది. కనుక మమతా బెనర్జీకి అనుకూలంగానే ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు లెక్క. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. రామ్మోహన్ గారు, మన ఫస్ట్ ఎడిషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనం చర్చిద్దాం సార్. రామ్మోహన్ గారు, ఇప్పుడు అదే మనము ఈనాడు తెలంగాణ పేపర్లో కనుక చూసుకుంటే ఇప్పుడు సీజాకు కోడ్ ఆడిటింగ్, ధరణి లావాదేవీలపై లోతుగా విచారణ, పోర్టల్ ప్రారంభం నుంచి రక్షణాపరమైన లోపాలు. అంటే ఇది దేనికి సంబంధించి వీళ్ళు అంటే కోడ్ ఆడిటింగ్ చేయడం జరుగుతుందంటారు. అంటే ధరణి లావాదేవీలపై కూడా లోతుగా విచారణ కూడా చేపట్టనున్నట్లయితే మనకు తెలుస్తుంది సార్. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే ఈ ధరణి ఏమిటి, అంతకుముందు తర్వాత వచ్చిన భూభారత్ ఏంది అర్థం చేసుకోవాలి. ధరణి అనేది ఎవరికి చెప్పాలంటే కేసీఆర్ గారు వచ్చినప్పుడు 2019 ప్రారంభించింది. అప్పటిదాకా ఆన్లైన్ రికార్డు, పహాణి, రుజువు పసలాలు అని తిరిగాల్సి ఉండే, అవన్నీ కూడా మాన్యువల్ రికార్డ్స్ ఉంటుండే. మాన్యువల్ రికార్డ్స్ నుంచి దాన్ని ఒక పాస్బుక్ లో నిక్షిప్తం చేసి ధరణి అనే వెబ్సైట్ పెట్టి రిజిస్ట్రేషన్ దాన్ని సులువు చేశారు. అందులో 4-5 చిక్కులు ఉన్నాయి. చాలా ధరణితో చిక్కులు, తక్కువ హక్కులు అని నేను 5 ఆర్టికల్స్ కూడా రాశాను. అందులో ఏమైందంటే ఒక దగ్గర చేర్చిన తర్వాత అందులో ప్రొహిబిషన్ లిస్ట్ లో చాలా భూములు, ప్రభుత్వ భూములు పెట్టారు. అట్లాగే ప్రైవేట్ భూములు కూడా ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టారు. తీసేయడానికి లక్షలు తీసుకున్నారు. అట్లాగే ఆ సర్వే నెంబర్లో తప్పులు, ఎక్స్టెంట్ లో తప్పులు, ఇట్లాంటివన్నీ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఒక శివారు ప్రాంతాలు, హైదరాబాద్ శివార్లో ఉన్న జిల్లాలలో చాలా పెద్ద అక్రమాలు జరిగినాయి. ప్రభుత్వ భూములను కూడా పట్టా భూములుగా మార్చి అమ్ముకున్నారని ఆరోపడతారు. అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి చేసింది. ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తా అన్నారు. చేసి మళ్ళీ ఏం చేశారు, కొత్తగా మేము భూభారత్ తెస్తా అన్నారు. దానికి ఒక కమిటీ వేశారు. నా మిత్రుడు సునీలు, కోదండ రెడ్డి గారు, రైతు కమిషన్ వాళ్ళందరూ ఉన్నారు. తీరా ఏంది, కొండందేవి వెలుకని పట్టిందా అంటే ఏం లేదు. అవే రికార్డులను భూభారతిలో ఎక్కించారు. ఏం తేడా లేదు. అంటే ఏవైతే పాత రికార్డులు ఉన్నాయో అవే రికార్డులు భూభారతిలో మళ్ళీ పేరు మారింది, పాస్బుక్ ఏం మారలేదు. ధరణి అనే వెబ్సైట్ మారి ఇవాళ భూభారతి అంటున్నాం అంతే. కనుక అప్పుడు పాత ధరణిలో ఏం జరిగింది, కొంత డిజిటల్ లాగా సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు దాంట్లో ఎంటర్ అయిపోయి ఇప్పుడు మీ భూమి ఉంటే మీ భూమి కాదని ఇంకొకరికి మార్చారు. దాని జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పెద్ద ఎత్తున పట్టేదారుల భూములు మారలే కానీ చాలా వరకు ఏదైతే ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా మార్చి చూపించి 1000 ఎకరాలు అమ్మేసుకున్నారు చుట్టుపక్కల అనేది ఉంటున్నది. జిల్లాలు కూడా కొంత ఆధారపడుతున్నారు. దాని మీద ఎంక్వైరీ చేసుకొని అటువంటి దాన్ని ఆడిటింగ్ చేసి గతంలో ఇప్పుడు ఇట్లాంటి అక్రమాలు జరిగిన వాటిలలో మళ్ళీ సవరించే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్ళ నుంచి నేను మొత్తుకుంటున్నాను అదే. అంటే అయ్యా ఇంక ఎన్ని రోజులు పడుతుంది ఇది, మీరు పాత దాని మీద బంగాళాఖాతంలో పడేస్తున్నారు, కొత్త తీసుకొచ్చి కూడా అదే అందులో ధరణిలో ఏదుందో అదే తీసుకొచ్చి మక్కి మేరే భాయ్ లిక్కి అనేది తీసుకొచ్చి పెట్టిండ్రు. కొత్త సీసాలో పాత సార పోసిండ్రు. మరి ఎన్ని రోజులకి అవుతుందని అన్న. ఇప్పటికైనా సరే మోక్షం వస్తా అనుకుంటున్నాను నేను. ఇట్లాంటివన్నీ పాత లావాదేవీలలో ముఖ్యంగా ప్రజల భూమి, ప్రభుత్వ భూములు అక్రమంగా అమ్ముకున్న కేసులు బయట పెట్టాలి. ఒక్కటి కూడా బయట పెట్టలేపడతారు. చాలా 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు అమ్మేసుకున్నారని ఏర్పాటు చేసుకుంటున్నారు. సరే అధికారంలోకి వచ్చారు, మరి 1,00,000 ఎకరాలకి మళ్ళీ దక్కియాలి కదా, మనకి రావాలి కదా. అందుకని ఆ పని చేయమని మహానుభావులు అంటున్నాం. ఇప్పుడు ఈ ధరణిలో గతంలో జరిగిన అక్రమాలను వెలికితీస్తూ ఇన్ని భూములు మేము అన్యాక్రాంతమైన భూములు మళ్ళీ మన ప్రభుత్వాలు తీసుకొచ్చినాం, లేకపోతే మన భూ యజమానులకు నష్టం జరిగిందని మేము నివారించగలిగినాం అని చెప్తే బాగుంటది. లేకపోతే ఇది కేవలం ధరణి మీద బదనాం చేయడానికి, అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయడానికి పనికి వస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. భూభారతలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న యాప్ లో కూడా మరి వాటిని సవరించాలి కదా. గతంలో 32 మాడ్యూల్స్ ఉన్నది, అది 5కో 6కో కుదించామంటున్నారు. ఏం చేశారు, పెండా బెల్లం కలిపేసి అన్ని ఒకే దగ్గర నెంబర్ ఇచ్చి 32 నెంబర్లు ఏం చేస్తున్నారు, 1 నుంచి 5 దాకా ఒక మాడ్యూల్ అట్లా అన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆనాడు ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే సమస్యలు ఉన్నాయి. ధరణిలో మన ప్రజలకు ముఖ్యంగా భూ యజమానులకు ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే సమస్యలు నడుస్తున్నాయి. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి తప్ప పాత ధరణి మీద బదనాం చేసుకుంటూ దాన్ని తీసేసినామని లేకుంటే సవరించినామని చెప్పి ఏమి సవరించకుండా భూభారతిని కూడా అవే కొనసాగిస్తే నష్టం జరుగుతుంది. రైట్. రామ్మోహన్ గారు, అదే మనము ఈనాడులో తెలంగాణలో చూసుకుంటే గనక పగలు ట్రాక్టర్లు, రాత్రి టిప్పర్లు,
విజిలెన్స్ తనిఖీల్లో ఇసుక రవాణా దందానైతే బహిర్గతం. 245 టన్నుల ఇసుక స్వాధీనం, 19 మంది అరెస్ట్. అసలు ఈ ఇసుక మాఫియా అనేది రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పొచ్చు సార్. అసలు ఎట్లా అంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక మాఫియా దారులు అధిక మొత్తంలో ఎక్కువైపోయారని చెప్పొచ్చు సార్. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మరి? మా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళకు 4 అవకాశాలు ఉన్నాయి. ఎవరి ప్రజాప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి, మంచి చట్టాలు చేయాలి అన్నది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కన్సర్న్లోనే మొత్తం ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది. అంతటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎల్డీ రాజ్యం నడుస్తున్నది. ఏంటంటే ల్యాండ్, మైను, వైను, శాండ్, ఈ 4 కుంభకోణం ఉంటుంది. ఈ 4 మీద వాళ్ళ పెత్తనం ఉంటుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళ ద్వారానే కొనసాగిస్తున్నారు, వీళ్ళేమో కమిషన్ తీసుకుంటున్నారు. కనుక శాండ్ విషయంలో స్థానిక సర్పంచ్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే దాకా గట్టిగా మాట్లాడితే ఎంపీ దాకా ఎవరి మాటలు వాళ్ళకు ఉన్నాయి. అంటే మొత్తం మీద నా బాగులు వంకర ఇసుక అంతా దోపిడీ చేసేసుకుంటూ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇసుక తప్ప ఇంకో మార్గం లేదు అనే మాట వస్తుంది. కనుక మనకి నిర్మాణ రంగంలో మార్పు రావాలి. ఇప్పుడు ఈ ఇసుక మాఫియా ఎప్పుడు వస్తుంది? ఇసుక కొరత ఉన్నప్పుడు వస్తుంది, అంతే కదా. మీరు దీన్ని గ్రామంలో మన ప్రభుత్వ పనులకు ఫ్రీ ఇవ్వచ్చు, ఇందిరామ ఇళ్ళకి లాంటి ఫ్రీగా ఇవ్వచ్చు, రకరకాలు ఉన్నాయి. కనుక ట్రాక్టర్లు తరలించడానికి కూడా ఎలాంటి నిబంధనలు లేవు. ట్రాక్టర్లు అంటే ఓన్ గా వాళ్ళకి వాడుకునే ఇసుక తరలించవచ్చు. కానీ ఈ పేరు మీద ఏదో చట్టంలో ఉన్న లొసుగు పేరు మీద ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అంటే పెద్ద పెద్ద టిప్పర్లు బదులు లారీలు మన ట్రాక్టర్లు తీసుకెళ్లి చోట పోసేసి డంప్ చేసి అక్కడి నుంచి పెద్ద పెద్ద టిప్పర్లకు పోతాయి. అంటే ఏమన్నట్టు ఇది దొడ్డిదే అని అంటారు నేను. అంటే ఏదైతే మార్గం ఫ్రీగా ఉందో దాన్ని వాడుకొని పెద్ద ఎత్తున కుంభకోణం చేస్తూ అదే దాన్ని అంటే ఫ్రీగా తీసుకుపోయే మన ఇసుక పాలసీని అర్థం చేసుకొని దాని నుంచి తీసుకొని మొత్తం మీద అమ్ముకుంటున్నారు. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఘోరంగా చెప్పాలంటే రైతులకు, ముఖ్యంగా నిర్మాణదారులకు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి ఇసుక చాలా స్థిరమైపోయింది, చాలా కాస్ట్ అయిపోయింది. దాంతో నిర్మాణ రంగంలో రేటు పెరుగుతాయి కదా. ఇప్పుడు దాదాపు టన్ ఇసుకకు దాదాపు 3,000, 4,000. వర్షాకాలంలో అయితే ఇంకెక్కువ అవుతుంది, 5,000, 6,000 దాకా పోతుంది. ఎందుకు పోతుందంటే వర్షాకాలంలో అది తీయడం కష్టం కనుక. ఇప్పుడు వర్షాలు లేవు కనుక ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం లోపు ఈ ఎండాకాలంలో ఇసుక అంత దొబ్బేస్తారు. తాటి చెట్టు అంత లోతు మరి వాగుల్లో వంకల్లో ఇసుక తీసేస్తుంటే, గోదావరి లాంటి నదుల్లో తీసేస్తుంటే చివరికి ఏమైతే నదులు మొత్తం కాలువలాగా మారిపోతాయి. గతంలో మేము చిన్నప్పుడు మేము ఇసుక మనకు వాగుల్లో వంకల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాగుల్లో ఇసుక తోడితే మంచి నీళ్ళు అంటే చెలిమలు వెళ్ళేవి, ఆ నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడు చెలిమే కాదు, మొత్తం అంతా మట్టి దిబ్బగా మారిపోతుంది. సడకాతు చెట్లు మొలుస్తున్నాయి. మొత్తం మీద వాగుల వంకలు దోచుస్తారు. ఇసుకకు ప్రత్యామ్నాయంగా వేరే ఒక వచ్చేదాకా ఈ విధ్వంసం జరుగుతూనే ఉంటది. ఇసుక పోతే మాత్రం నదులు రేపు పొద్దున వరదలు, ఆకస్మిక వరదలు వస్తాయి. నీటి నిల్వ ఉండకుండా ఉంటుంది, భూగర్భ జలాలు ఎండిపోతాయి. ఇవన్నీ చాలా పెద్ద ప్రమాదాలు కనుక, పర్యావరణ నష్టం కనుక దీనికి ఒకటే పరిష్కారం, ఇది జరిగే అక్రమాలను ఆపాలి. రెండోది ఏంటంటే ఇసుక ప్రత్యామ్నాయంగా నిర్మాణ రంగంలో వేరే ఏదైనా స్టాండ్ ఉన్నది, రాక్ స్టాండ్ ఉన్నది, అంటే రాతి పొడి ఇట్లాంటివి ఉపయోగించి పనిచేయాలి. లేకపోతే భవిష్యత్తు వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఇసుక దొరకకుండా ఉంటారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పటిదాకా ఇల్లు కడితే తాతల కాలం ఇల్లు కూడా మనలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది, దేశం మారింది, ప్రపంచం మారింది. కనుక ఒకే తరంలో 4 ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకంటే సౌకర్యవంతంగా ఉండాలని మనిషి కోరుకుంటున్నారు. 4 ఇళ్లలో మేము ఎందుకుంటాం అనుకుంటున్నారు. కనుక నిర్మాణ రంగంలో మంచి మన ఉపాధి అవకాశాలు ఉన్నాయి, అందులో ఇసుక కూడా ఒకటి. అందుకని ఏమంటున్నానంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే పూర్తిగా పై స్థాయిలో ఎమ్మెల్యే ప్రభుత్వ స్థాయిలో ఉంది కనుక వాళ్ళు కంట్రోల్ చేయరు. ఈ అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కనుక సర్పంచ్ నుంచి చెప్పాను కదా, మంత్రుల దాకా ఈ ఉన్న వాటాను తొలగించాలంటే దీన్ని ప్రత్యామ్నాయం చూపెడితే ఆటోమేటిక్ అటువైపు పోతారు. నా ఉద్దేశం ఏంటంటే రాతి ఇసుకనే ప్రత్యామ్నాయం అని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు అది సరిపోదు, అది పనికిరాదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఇసుకని తీసుకునే ప్రయత్నం చేయాలి. పరిష్కారం వైపు కాకుండా సమస్య వైపు ఆలోచించేది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు, ఇప్పుడు అదే మనము ఈనాడు తెలంగాణ పేపర్లో కనుక చూసుకుంటే దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు, రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐ టెక్నాలజీ విస్తరణే లక్ష్యం, విద్యార్థులు యువతకు కొత్త సాంకేతికల్లో శిక్షణ, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సంతకాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో భారత్ నెక్స్ట్ జెన్ ఐబీఎం ప్రతినిధులతో ఒప్పంద పత్రాలు అయితే మార్చుకున్నట్టు కూడా తెలుస్తుంది రాష్ట్ర అధికారులు. అంటే దీన్ని విధంగా తీసుకొచ్చుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా సరిగ్గా నేను చెప్పాను కదా, పోటీలు పడి నిన్న ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఏది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ముగింపు సమావేశాలు అంతకుముందు కూడా మాట్లాడారు. అందులో భాగంగా ఇది కూడా ఇప్పుడు ఐబీఎం తోని ఒప్పందం కుదుర్చుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అనడానికి ఒక
మంచి ప్రయత్నం చేస్తున్నారు. అంతెందుకు నిన్నగా మన గూగుల్ తోని హైదరాబాద్ మన ఢిల్లీలో జరిగిన సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వారు చేసిన దానిలో మనకి విశాఖపట్నం ఏది గూగుల్ హబ్ ఉంది కదా, నిర్మించడానికి వీలుగా అవసరమైన స్థలాలు ఇచ్చారు. అట్లాగే అమెరికా నుంచి సీ కేబుల్ లాగా అంటే మనకి కింద నుంచి మన అండర్ గ్రౌండ్ సీ కేబుల్ ద్వారా అమెరికా నుంచి ఇక్కడ దాకా డాటా ఎక్స్చేంజ్ కి మన పైప్ లైన్ వేస్తున్నారు పెద్ద ఎత్తున. మన కేబుల్ లైన్ వేస్తున్నారు. అది కూడా పనిచేయలేదు. ఎందుకంటే మనకు అన్ని కూడా మనకు తెలిసింది ఉపగ్రహానికి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలని మనం అనుకుంటాం. మనం మాట్లాడుతుంటే కూడా మీరు హైదరాబాద్ స్టూడియోలో ఉంటే నేను బయట ఉన్నాను కదా, మాట్లాడుతుంటే ఎట్లా వస్తుంది అంటే ఉపగ్రహానికి వెళ్ళి వస్తుంది. కానీ పెద్ద పెద్ద డేటా ఎక్స్చేంజ్ చేయాలంటే గంటల తరబడి రోజుల తరబడి చేయాలంటే దానికి సీ కేబుల్ మార్గం ఇప్పటికైతే అండర్ సీ చాలా వేశారు. అది కూడా ఇప్పుడు అమెరికా నుంచి విశాఖపట్నం దాకా వేస్తే మన భారతదేశానికి మంచి మేలు జరుగుతుంది. ఓ రకంగా గూగుల్ హబ్ దానికి మంచి అవకాశం వస్తుంది. అయితే ఆ విషయంలో IBM వాళ్ళతో మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే ప్రపంచాన్ని నడుపుతుంది. అంటే ప్రపంచం మారుతుంది, మార్పు సహజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు, అనర్థాలు కూడా జరుగుతాయి. అనర్థాలు జరగకుండా దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి, అద్భుతాలు జరగడానికి అవసరమైన అవకాశాలను తెరవాలి. ఈ రెండు జరిగినప్పుడు తప్పనిసరి జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. అనుభవజ్ఞుడు, 4 సార్లు ముఖ్యమంత్రి, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, అట్లాగే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంత ఈ టెక్నాలజీ అభివృద్ధి కృషి చేసిన వాడు కనుక తప్పనిసరి ఈ IBM తో కుదిరిన ఒప్పందం కానీ ఇవన్నీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని నేను. రైట్. రామ్మోహన్ గారు, మనం అదే తెలంగాణ ఇటువంటి ఏపీ పేపర్లో కనుక మనం చూసుకుంటే QR కోడ్, స్మార్ట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, RCలకు చిప్లతో కూడిన కార్డుల కంటే ఇవే మేలని నిర్ణయం. అంటే వీటి సరఫరా నుంచి డెలివరీ వరకు గుత్తేదారుదే బాధ్యత అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం 27 లక్షల కార్డులు అయితే పెండింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? మరి డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోజు రోజు ఒత్తిడి పెరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే 27 లక్షల కార్డులు పెండింగ్ లో ఉన్నాయంటే ఏంటి, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ లో శాంక్షన్ అయింది, మంజూరు అయింది, కానీ వాళ్ళ చేతిలో కార్డు లేదు. ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఆ కాగితం చూపించుకొని తిరగాలి, మాకు అయిందని. కనుక కార్డులో ప్రింటింగే కాలేదని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే స్మార్ట్ కార్డులు ప్రింట్ చేస్తారో వాడికి 27 లక్షల కార్డులు ప్రింట్ చేస్తుంది. ఒక కంపెనీకి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అది వీలైన తొందరగా చేస్తే బాగుంటుంది. రోజు వేలాది మంది, రాష్ట్రంలో అయితే వేలాది మంది లైసెన్స్ అప్లై చేస్తారు, లైసెన్స్ తీసుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. అట్లాగే లైసెన్స్ ఒకటే కాదు, రిజిస్ట్రేషన్ కార్డు కూడా, కొత్త కార్డులు చాలా వస్తున్నాయి. ఆ కార్డుకు మనకు కొత్త కార్డుకు అయితే రిజిస్ట్రేషన్ కావాలి కదా, ఇవన్నీ కార్డు రూపంగా ఇవ్వాలి. కనుక కార్డు రూపంగా ఇచ్చేది డిజిటల్ కార్డులు ప్రవేశపెట్టింది చాలా రోజులు అయింది. కానీ ఇప్పుడు ఆ ఏజెన్సీ ఖరారు కప్పడం వల్ల ఆగిపోయినాయి. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి ఏజెన్సీ ఖరారు చేశారు, వాళ్ళ ద్వారా ఇస్తారట. 27 లక్షల కార్డులు ఇవ్వడానికి వాళ్ళు సంవత్సరం పడతారు, 2 సంవత్సరాలు పడతా, ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద మంచిది. అంటే ఎప్పుడైనా టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఇప్పుడు 100 కార్డులు పెట్టుకునే బదులు ఒకటే స్మార్ట్ కార్డు జేబులో పెట్టుకునే పరిస్థితి ఇంకా రావాలి, అది రాలేదు. ఇప్పటికి కూడా ATM కార్డులు 10 ప్లాస్టిక్ కార్డు జేబులో తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ ఒకే కార్డు తీస్తాము, ఆధార్ కార్డు లింక్ చేస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వం అవుతుంది, మరి అది కావడం లేదు. ఆర్టీఐ శాఖ భారత ప్రభుత్వానికి సంబంధించింది వరకు చెప్పాలి. అంటే ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో కాదు, దేశంలో కూడా చెప్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే పక్క రాష్ట్రం పోతే మీ రాష్ట్రం కాదా అన్నారు కదా, ఎక్కడైనా ఉంటే ఇంకా ఇంటర్నేషనల్ లైసెన్సెస్ కూడా ఉంటాయి. ఇవైనా సరే స్మార్ట్ కార్డు ఇవ్వడంలో ఇంత ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా మేల్కొన్నారు. 27 లక్షల కార్డు ప్రింట్ చేయాలి, ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్. రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఎడిషన్ లో లైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్ అప్డేట్స్. రేపు ఉదయం 7 గంటలకు BRK న్యూస్ ఫస్ట్ ఎడిషన్ ను మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.